అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి అందరికీ. ముందుగా ప్రార్థనతో మొదలు పెడదాం. బిలెవెడ్ గాడ్, హెల్ప్ us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. క్రిందటి వారం మనం సెకండ్ ఎడిషన్ ఇంట్రొడక్షన్ పూర్తి చేస్తామండి. అలా తర్వాత నాగేశ్వరరావు గారు, తండ్రి గారు పద్మనాభం గారి బాబా దర్శనం, వారి కుటుంబం బాబా దర్శనం చేసుకోవడం అనే ఆ ఎపిసోడ్ని కూడా మనం వినడం జరిగింది. అక్కడితో ఆపాం. ఇప్పుడు ప్రధాన అంశంలోకి మనం అడుగు పెడుతున్నాం. ఇంట్రొడక్షన్ పార్ట్ అయిపోయింది. అయితే ఇందులోకి అడుగు పెట్టే ముందు ఒక్కసారి సార్ దాసు, మీరు కానీ నాగేశ్వరరావు గారు కానీ ఏమన్నా ఉందండి ఇక్కడ చెప్పాల్సింది ఏమన్నా, లేకపోతే వెళ్దాం డైరెక్ట్? మెయిన్ సబ్జెక్ట్ ఇంట్రడక్షన్ ఏమైనా ఇస్తారా? జాయిన్ అయ్యారో లేదోనండి ఇంకా లేదు సార్. మీరేమన్నా చెప్తారా అండి ఇక్కడ? రెండు మాటలు చెప్పండి సార్, చెప్పండి. బహుశా మనం మొదట్లో చెప్పుకున్నామో మరి తెలియదు. ఓకే. బాలాజీ గారు ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్లో బహుశా 2002 అనుకుంటానండి, గాడ్ స్పీక్స్ మీద ఒక వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. జాన్ స్టీవెన్స్ ఆయన స్వయంగా వచ్చి దానిలో పాల్గొన్నారండి. అది చాలా అపురూపమైనటువంటి అవకాశం. అది దానిలో డాన్ అన్న కొన్ని మాటలు మనం నెమరు వేసుకొని ముందుకు వెళదామండి. ఇదంతా భగవంతుని మాటలు. అంటే స్వయంగా భగవంతుడు తను సృష్టిని ఎలా తయారు చేశాడు, ఇది ఎలా నడుస్తుంది, తన అధీనంలో ఇది ఎలా ముందుకు సాగుతుంది, దీన్ని గమ్యాన్ని చేరడం ఎలా, ఇవన్నీ కూడా ఆయనే వివరించాడు. అయితే భగవంతుడి ప్రతి మాట మనకి అర్థం అవ్వాలని ఎక్కడా లేదండి. అందుకని అది 100% అర్థం అయిపోవాలి అనుకోవడం కూడా అది సరి అయినది కాదు. అంచేత కొన్ని మాటలు మనకి అర్థం కాకపోవచ్చు. అయినప్పటికీ మనము కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు సాగాలి. అది అర్థం కానంత మాత్రం చేత ప్రభు తప్పు చెప్పాడని, సరిగా చెప్పలేదని మన మనస్సు ఆలోచించేటువంటి ఆ పరిస్థితిని ఎప్పుడూ అనుమతించకుండా మనం జాగ్రత్త పడాలి. అంటే వీ షుడ్ నాట్ అలౌ అవర్ మైండ్ టు క్వశ్చన్ ఆర్ ఛాలెంజ్ అవర్ బిలీవెడ్. ఎందుకంటే మనకు అర్థం కాకపోవచ్చు, మన కెపాసిటీ తక్కువ కదా. హఫీజ్ సూక్తుల్లో ఒక సూక్తులో ఉంది, అబౌట్ వాట్ యు హియర్ ఫ్రమ్ ద మాస్టర్ నెవర్ సే ఇట్ ఈస్ రాంగ్, బికాజ్ మై డియర్ ద ఫాల్ట్ లైజ్ ఇన్ యువర్ ఓన్ ఇన్కెపాసిటీ టు అండర్స్టాండ్ హిజ్ వేస్. అంటే ప్రభువు గురించి విన్న విషయంలో అది తప్పు అని నీవు ఎప్పుడూ సాహసించవద్దు, చెప్పవద్దు. ఎందుకంటే తప్పు ఎక్కడుంది? దానిని అర్థం చేసుకోలేని నీ అసమర్థతలో ఉంది తప్పు తప్ప ప్రభు మాటల్లో ఎప్పుడూ ఉండదు సుమా అని. ఆ మాటని మనం శిరోధార్యంగా ఎంచి నాకు అర్థం కాలేదు, ఓకే అని మనం సమాధాన పడాలి తప్ప ఆయన తప్పు చెప్పాడు, ఆయన సరిగ్గా చెప్పలేదు అని మన మనస్సుని ఆలోచించడానికి అనుమతించకుండా జాగ్రత్త పడుతూ ముందుకు సాగుదామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా సార్. మొదటిగా అది ఒక బాబా ఇచ్చిన ఒక మెసేజ్తో, ఇది టైటిల్కి ముందే ఉందండి, దీంతో మొదలు పెడదామండి.
జై బాబా సార్, బాబు గారు. జై బాబా సార్. I am not come to establish any cult, society or organization, nor even to establish a new religion. నేను నా రాకకి కారణం, నేను వచ్చింది ఒక సాంప్రదాయాన్ని కానీ, సమాజాన్ని కానీ, ఒక ఆర్గనైజేషన్ కానీ, అలాగని ఒక కొత్త మతాన్ని కానీ స్థాపించడానికి కాదు. The religion that I shall give teaches the knowledge of one behind the many. నేను బోధించేటువంటి మతం ఏంటంటే, ఈ మనకు విస్తృతమైనటువంటి భిన్నత్వానికి వెనకనున్నటువంటి ఏకైకుడు గురించిన జ్ఞానం నేను బోధిస్తాను. ద బుక్ దట్ ఐ షెల్ మేక్ పీపుల్ రీడ్ ఈజ్ ద బుక్ ఆఫ్ ది హార్ట్ దట్ హోల్డ్స్ ది కీ టు మిస్టరీ ఆఫ్ లైఫ్. నేను మీ చేత చదివించే పుస్తకం ఏంటంటే హృదయానికి సంబంధించినటువంటి పుస్తకం. హృదయం అనే పుస్తకాన్ని మీకు చదవడానికి ఇస్తున్నాను. అది దాంట్లో ఆ పుస్తకం, ఆ హృదయంలోనే ఈ జీవితంలో ఉన్నటువంటి నిగూఢమైన రహస్యాలకి, ఈ తాళం చెవి తెలుసుకోవడానికి సంబంధించినటువంటి నిగూఢమైన రహస్యాలు తెలుసుకోవడానికి సంబంధించినటువంటి తాళం చెవి హృదయం చేతుల్లో ఉంది. అటువంటి పుస్తకం, హృదయం అనే పుస్తకాన్ని మీతో చదివిస్తాను. ఐ షల్ బ్రింగ్ అబౌట్ ఎ హ్యాపీ బ్లెండింగ్ ఆఫ్ ది హెడ్ అండ్ ది హార్ట్. నేను మనస్సుకి, మేధస్సుకి, హృదయానికి మధ్య ఒక సమతుల్యత తీసుకొస్తాను, రెండింటినీ కలుపుతాను. ఐ షెల్ రీవైటలైజ్ ఆల్ రిలీజియన్స్ అండ్ కల్ట్స్ అండ్ బ్రింగ్ దెమ్ టుగెదర్ లైక్ బీడ్స్ అండ్ వన్ స్ట్రింగ్. నేను అన్ని మతాలకి జీవం పోస్తాను, అన్ని మతాల్లోనూ కూడా, అన్ని కల్ట్స్లోనూ, అన్ని మతాల్లోనూ జీవంతో నింపుతా. అవి అన్ని మతాలని కూడా ఒక దారంలో గుచ్చినటువంటి పూసల వలె, ఒకే దారానికి గుచ్చినటువంటి పూసల వలె వాటన్నిటినీ దగ్గరికి తీసుకొస్తాను అని బాబా చెప్తున్నారు. ఇది చాలా ఫస్ట్ పెట్టారంటే చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అండి ఇది. అంటే ఏంటంటే ఈవేళ మనం చూస్తుంటే ఇంకా రిలీజియన్నే జియో పాలిటిక్స్లో టెన్షన్ కారణమైనటువంటి విషయంగా ఇంకా ఉండిపోయింది. అది ఇంకా ఆ రిలీజియన్లో సత్య పదార్థం జారిపోయిందండి. అంటే రిలీజియన్ అంటే ఒక అవతారుడు వచ్చినప్పుడు ఆ అవతారుడు చెప్పినటువంటి సందేశాలని ఆ సమకాలీన మానవాళ్ళు అర్థం చేసుకుని దాన్ని ఫాలో అవడమే రిలీజియన్ అంటే. ఇప్పుడు అవన్నీ కూడా గాలికి వదిలేసేసి, ఆయన చెప్పినటువంటి సత్యం గురించిన విషయాలన్నీ గాలికి వదిలేసేసి ఈ పూర్తిగా పొలిటిసైజ్ అయిపోయినాయండి రిలీజియన్స్ అన్నీ కూడా. హిందూ మతం అంటే ఇంకా పూర్తిగా ఈ పూజలు పునస్కారాలతో నిండిపోయింది. ఇస్లాం అంటే చెప్పక్కర్లేదు, అది ఇంటాలరెన్స్ ఇవన్నీ దీంట్లో పడిపోయింది అది. అలాగే క్రిస్టియానిటీ కూడా క్రైస్తుని ఒక మిరకల్ మాంగర్ని చేసేసారు. ఈ బోధలు ఇవన్నీ చూస్తుంటే రిలీజియన్ చాలా అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయింది, ఈవేళ డిస్టార్ట్ అయిపోయింది అన్నట్టు. వీటిలో జీవం పోయడానికి నేను వస్తున్నానంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి ఇది. ఇంకా రిలీజియన్లో సత్యాన్ని నింపడానికి ఆయన వచ్చాడు. ఇప్పుడు కొత్తగా ఏం చెప్పాడు బాబా, ఏం చెప్పాడు? రిలీజియన్ అంటే దేవుడు అంటే సత్యం గురించి ఆయన ఆ జీవాన్ని ఈ సమకాలీన మతాల్లో నింపుతున్నారు అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అండి, అందుకే ముందు ఇచ్చారు దీన్ని. జై బాబా సార్. జై బాబా సార్. బాబు ఇదండి చాలా ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది స్టేట్మెంట్. చాలా ఈవేళ జియో పాలిటిక్స్ అయి చూస్తే ఎలా ఉందండి, ఇంకా ఈవేళకి టెన్షన్కి కారణం రిలీజియన్ అవ్వడం అనేటువంటి చాలా దారుణమైన విషయం కదా ఈవేళ. అవునండి, అవును. ఇంకా దీంట్లో బాబా ఆ పనిలో ఉన్నారని, ఇంకా దీంట్లో జీవం పోయడానికి, రీవైటలైజ్ చేయడానికి. ఒక విధంగా అది అవతార్ యొక్క మిషన్ స్టేట్మెంట్ యాజ్ వెల్ యాజ్ మన మిషన్. అందులో మన బాధ్యత ఏంటి, అంటే మనం కూడా ఎలా ఫిట్ అవుతామని ఇండైరెక్ట్ గా ఆయన డైరెక్ట్ మిషన్ స్టేట్మెంట్ అది. అవునండి. అంటే మనం కూడా రిలీజియన్ వైపు మొగ్గకుండా సత్యం వైపు మొగ్గాలండి. మనం అది అర్థం చేసుకోవాలి. రెండింటిని డిఫరెన్స్ తీసుకోవాలి మనం రెండింటిని. రిలీజియన్ వేరు, మతం వేరు, దేవుడు వేరు అని చేసేసారు ఇప్పుడు. అలా పరిస్థితికి వచ్చేసింది. అంతవరకు డిస్టార్ట్ అయిపోయింది మతాలు. మనం కూడా సత్యం గురించి వెతకాలి, సత్యం గురించి తెలుసుకోవాలి తప్ప రిలీజియన్ పక్కన పెట్టే సమయం మనకు కూడా వచ్చింది. తర్వాత ఐఎమ్ నాట్ కమ్ టు ఎస్టాబ్లిష్ అన్నారండి బాబా. ఐఎమ్ నాట్ కమ్ అంటే
నా రాక కారణం అది కాదు. నేను దానికోసం ఇక్కడికి నా మిషన్ అది కాదు. నేను దానికోసం ఇక్కడికి తీసుకురావట్లేదు. ఆ సొసైటీ కానీ, ఆర్గనైజేషన్ కానీ, రిలీజియన్ కానీ స్థాపించడానికి అని అర్థం వస్తుందండి ఇక్కడ. ఏమైనా అర్థం ఉందో మరి తెలియదు. ఐఎమ్ నాట్ కమ్ అన్నారు కదా. మిగిలిన వాళ్ళండి ఏమన్నా ఒపీనియన్స్ కానీ ఇన్పుట్స్ కానీ? కళ్యాణ్ I have not come, I do not come అనలేదని I am not come అంటే ఇక్కడ ఇటర్నల్ ప్రెజెన్స్ అంటే వచ్చిన ప్రతిసారి కూడా దాన్ని ఎంఫసైజ్ చేయడానికి అంటారా? ఐఎమ్ నాట్ కమ్ అంటే మామూలుగా మనం అర్థం చేసుకుంటే ప్యాసివ్ వాయిస్ కదా. నేను ఇక్కడికి తీసుకురాబడలేదు అని అర్థం వస్తుంది కదా. అది ఇక్కడ ఐఎమ్ నాట్ కమ్ అని వాడింది ఎలా అనిపిస్తుందంటే కొంచెం ఎంఫసిస్ ఇచ్చినట్టుగా కనబడుతుందండి ఆ వర్డ్కి. అంతే, ఆయన చెప్పాలనుకున్న దాన్ని కొంచెం ఎంఫసైజ్ చేసి చెప్పినట్టు అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ కమ్ అన్నాను అనిపిస్తుంది నాకు అలా. మిగిలిన వాళ్ళు ఏమన్నా ఉందండి ఒపీనియన్ ఓవరాల్ ఈ మెసేజ్? ఇది ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ సార్. ఇది హార్ట్, బుక్ ఆఫ్ హార్ట్, దానికి మళ్ళీ విచ్ హోల్డ్స్ ద కీ టు మిస్టరీ ఆఫ్ లైఫ్ అన్నారు. అంటే బహుశా లైఫ్ అర్థం కాకపోవడానికి, అంటే అదర్ వే అరౌండ్ చూసుకుంటే దాని మీనింగ్ లైఫ్ అర్థం కాకపోవడానికి కారణం మన హృదయాన్ని దూరం అయిపోవడం వల్ల, అపరిచితులం అయిపోవడం వల్ల వచ్చింది అన్నట్టుగానే మనం ఇంప్లై చేసుకో. హృదయం అర్థమైతే ఈ మిస్టరీ ఆఫ్ లైఫ్ అర్థం అయిపోతుంది అని, అంతే కదా? అదే అంతేనండి, అంతే. అంటే ఆయన హృదయాన్ని ప్రేమతో నింపుతాడండి. అదే అదేనమాట. అదే కీ అవుతుంది మన జీవితాల గురించి తెలుసుకోవడానికి, నిగూఢ జీవితాల రహస్యాలు తెలుసుకోవడానికి. అదే తర్వాత ఫాలో అయ్యే సెంటెన్స్ చూడండి, బ్రింగ్ అవుట్ ది హ్యాపీ బ్లెండింగ్ హార్ట్ అండ్ హార్ట్ అన్నారు. ఆ బ్లెండింగ్ వస్తుంది, బ్యాలెన్స్ వస్తుంది అన్నమాట. మనం మరీ ఎక్సెసివ్లీ అబ్సెసివ్ విత్ హెడ్ కదండి మనం అంతా. అదేలేండి, అదే ప్రాబ్లం కదా మొత్తం అంతా. ఏమన్నా ఉన్నాయేమో మిగిలిన వాళ్ళు ఏమైనా ఉంటే ఒకసారి నాగేశ్వరరావు గారిని సమప్ చేయమని ముందుకెళ్దాం అంటే. సార్ జయబాబు అండి. సార్ నాగేశ్వర గారు, జయబాబు అండి. మీట్లో ఉన్నారా సార్? జయబాబా. జయబాబా. అది ఆర్కైక్ యూసేజ్ అని ఉందండి. ఐఆమ్ కమ్, ఐఆమ్ నాట్ కమ్ అనేది. జనరల్గా ఐ హ్యావ్ కమ్ అంటాం కదా, అదే దాని యూసేజ్ అని అన్నాడు. అయితే నా రాకకు కారణము అని మనం తీసుకుంటే సరిపోతుందండి. నా రాకకు కారణము ఐఆమ్ కమ్ అంటే. అయితే చాలా డీటెయిల్డ్గానే ఇది డిస్కస్ చేసామండి. ఇప్పుడు బాబా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అది చాలా స్పష్టంగా మనకి ఈ పేరా యొక్క అర్థం తెలిసిపోతుంది మనకి. ఇట్ ఈస్ టైమ్ ఫర్ రిలీజియన్ టు గో అండ్ గాడ్ టు కమ్. చాలా అద్భుతమైన స్టేట్మెంట్ అండి అది. అంటే మతం పక్కకు తప్పుకొని భగవంతుడికి చోటు ఇవ్వాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అన్నారు. అంటే మతాన్ని వేదిక మీద కూర్చోపెట్టేసామంటే భగవంతుడిని పక్కన పెట్టేసినట్టే. ఆయన్ని ఆ వేదిక మీద కూర్చోపెడితే మతం పక్కకు తప్పుకుంటుంది. ఇది ఇందాక మనం ఆల్రెడీ ప్రస్తావించడం జరిగిందండి. అవతారిక్ మిషన్, బాబా యొక్క అవతార ఉద్యమం ఏమిటి అనేటువంటిది ఈ స్టేట్మెంట్లో బాబా చెప్పారు. ప్రతి మతములోనూ కూడా ముఖ్యంగా 2 భాగాలు ఉంటాయండి. ఒకటి బాహ్య అనుసరణకు సంబంధించిన భాగం, షరియత్ అంటారు.
2 మూలమునకు సంబంధించిన భాగము, సారం అంతా అందులో ఉంటుందన్నమాట. అయితే ఈ షరియత్ అనేటువంటిది దానికి పెద్దపీట వేసేసింది ప్రపంచం అంతా. అదే మతం యొక్క సారముగా చలమణి అయిపోతూ ఉంది. అంచేత అన్ని మతాలు కూడా నిర్జీవముగా మారిపోయినాయి. అవతార పురుషుడు వచ్చినప్పుడు మళ్ళీ మతాలన్నిటికీ తిరిగి ప్రాణం పోస్తాడు ఆయన. పోసి మళ్ళీ ఆ సారాన్ని వెలికి తీసి ఇది అసలు మతం యొక్క సారము అని తెలిసేటువంటి పరిస్థితి నెలకొనేలా చేస్తాడు ఆయన. అంటే భగవంతుడు ప్రతి మతానికి ఒక మూల పురుషుడు ఉంటాడు. ఇప్పుడు క్రిస్టియానిటీ ఉందనుకోండి జీసస్ క్రైస్ట్, హిందూ మతం ఉందనుకోండి రాముడు కృష్ణుడు, అలా. సో వాళ్ళు మూలసారముగా మనం తెలుసుకునేలా చేస్తాడు ఆయన వచ్చి. అలాగే అన్ని మతాలు కూడా ఒకే భగవంతుడు రకరకాల సమయాలలో అవతారునిగా వచ్చాడు తప్ప ఇవి భిన్నమైనవి కావు అనే సత్యాన్ని కూడా తెలియపరుస్తాడు. అంటే ఒకే పరమాత్మ ఇదిగో ఫలానా సమయంలో రాముడిగా వచ్చాడు, ఫలానా సమయంలో కృష్ణుడిగా వచ్చాడు, ఫలానా సమయంలో జీసస్గా వచ్చాడు, ఇప్పుడు మెహర్ బాబాగా వచ్చాడు అని సమన్వయపరచి ఇవన్నీ ఒకే భగవంతుని యొక్క వ్యక్తీకరణలు సుమా అనే సత్యం తెలుసుకునేలా చేయడమే ఆయన అవతార ఉద్యమము. ఇది సార్ దీనిలో సూక్ష్మంగా. జయబాబు సార్. అయితే ఇప్పుడు ప్రధానమైన సబ్జెక్ట్లోకి వెళ్దామండి. గాడ్ స్పీక్స్, భగవద్వచనము. ఎలాగన్నా చెప్పుకోవచ్చు అండి. భగవద్వచనం అనొచ్చు, దేవుని వాక్కు అనొచ్చు, ఆయన ఇచ్చిన పదాలు అనొచ్చు. మనం ఎలా అనుకున్నా మనం నార్మల్గా వాడేది భగవద్వచనము అని వాడుతుంటాం. అందులో మొదటిగా పార్ట్ 1 పార్ట్స్ కింద మనం ఒక్కొక్క చాప్టర్ని పార్ట్గా విభజించారు. ఫస్ట్ చాప్టర్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్, చైతన్యం యొక్క స్థితులు అన్నది టైటిల్ కింద పెట్టారు. ముఖ్యంగా ఒకసారి అండి అందరూ మ్యూట్లో ఉండండి, అంటే శబ్దం వస్తుంది. మిగిలిన వాళ్ళు ఓకే ఓకే అందరూ మ్యూట్లో ఉండండి అమ్మా, కొంచెం శబ్దం వస్తుంది. అయితే ఇది మొదలు పెట్టే ముందండి, అంటే సంతోష్ కూడా అదే కొంచెం రాత్రి లేట్ అయిందండి వర్క్, నేనే చదువుతాను వచ్చే 6 పారాగ్రాఫ్లు. వెళ్ళే ముందు ముఖ్యంగా ఈ చదువుకునే ముందు నాకు అర్థమైందండి ఇండివిజువల్ లెవెల్లో, ఇట్స్ జర్నీ ఆఫ్ సోల్. ఇందాక నాగేశ్వర గారు ఇంట్రడక్షన్లో చెప్పారు, అదే డాన్ స్టీవెన్స్ ఎక్స్ప్లెనేషన్ గురించి. మన ప్రయాణాన్ని మనమే చదువుకోవడం, మన జర్నీ ఎలా ఉంది అన్నది ఒక బిగ్గర్ పిక్చర్లో ఆల్మోస్ట్ నాకు అనిపించేది వీఆర్ పొజిషనింగ్ అవర్ సెల్వ్స్ అనమాట. మొత్తం కన్ఫ్యూజన్ మన జీవితం అంతా కూడా we get confused because we don't know where we belong to, why we are doing this journey. అది మేజర్ కన్సర్న్ యాక్చువల్గా. ఎక్కడో నాకే కష్టం ఎందుకు రావాలి అన్న చిన్న ప్రశ్న నుంచి మొదలయ్యి అది బ్రాడ్ అని అసలు ఈ జర్నీ ఏంటి, నేను ఎవరిని, నేను ఎందుకు వచ్చాననే బిగ్గర్ క్వశ్చన్కి వెళ్ళి అసలు ఆది మూలమైన ఆ ప్రశ్నకి అనుసంధానం అయ్యి ఈ ప్రయాణం మనం ఒక ఆధ్యాత్మిక జీవులుగా మనం చేస్తూ ఉంటాం. అందులో నాకు ఇండివిజువల్గా అర్థమైందంటే ఒక ఇమాజిన్, అంటే మనకి అనుభవం అనేది లేదు కనుక ఇందాక పూర్తిగా అర్థం అవ్వాలని అవసరం కూడా లేదని డాన్ చెప్పారు, నాగేశ్వరరావు చెప్పారు. కానీ ప్రయత్నం అయితే మనం అందరం ఏదో రూపంలో చేస్తూనే ఉంటాం. ఇమాజినేషన్ని ఎక్కువ వాడుతాం, అంటే ఇంటెలెక్ట్ ఇంకా బుర్ర వాడుతున్నాం కనుక నాలాంటి వాళ్ళు అట్లీస్ట్ కొంచెం హృదయం విశాలంగా ఉన్న వాళ్ళు ఆ ఫీల్ని కూడా జోడించేస్తారు మనకి. బేసిక్గా ఈ పుస్తకం మనకి ఇచ్చేది ఏంటంటే ఇట్ షార్పెన్స్ అవర్ ఇమాజినేషన్ అనిపిస్తుంది. మన జర్నీని మనం అర్థం చేసుకోవడం ద్వారా ఆ బిగ్గర్ పిక్చర్లో
మన పొజిషనింగ్ చేసుకునే ఆ శక్తి ఎక్కువ అవుతుంది ఇంకా, అంటే ఇనుమడిస్తుంది. వీ కెన్ స్టార్ట్ థింకింగ్ త్రూ దట్ బిగ్గర్ పిక్చర్. నేరో మైండెడ్ పిక్చర్లో కాకుండా మన సమస్యలను మనం పరిష్కరించుకోవడానికి కాకుండా, ఇది ఆ బిగ్గర్ పిక్చర్లో వీ కెన్ విజువలైజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ టు మీ. ఒక సర్కమ్స్టాన్సెస్లో కానీ, ఒక కష్టం వచ్చినప్పుడు కానీ, ఒక ఆనందం వచ్చినప్పుడు కానీ, ఒక దుఃఖం వచ్చినప్పుడు కానీ, అది అనిపించింది నాకు. బేసిక్గా ఇట్స్ ఆల్ అబౌట్ షార్పెనింగ్ ఇమాజినేషన్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో గాడ్ స్పీక్స్ది. అందులో మొదటిగా బాబా ఎలా స్టార్ట్ చేస్తున్నారంటే జర్నీని, ఆల్ సోల్స్ వర్ ఆర్ అండ్ విల్ బీ ఇన్ ద ఓవర్ సోల్. సోల్ అంటే ఆత్మ, ఓవర్ సోల్ అంటే పరమాత్మ. అన్ని ఆత్మలు ఇది వరకు పరమాత్మలోనే ఉన్నాయి, ఇప్పుడు అందులోనే ఉన్నాయి, భవిష్యత్తులో కూడా ఉంటాయి. ఇక్కడ సోల్ అంటే మనం ఒక స్టాండర్డైజేషన్ మనందరం ఎలాగో తెచ్చుకోవాల్సి ఉంటుంది. అది జీవాత్మ నుండి మొదటి ఆత్మ నుంచి విడివడి ప్రయాణిస్తున్న సోల్గా ఊహించుకోవచ్చు మనం. సోల్స్ ఆర్ ఆల్ వన్. ఆ వన్ అన్న చోట మళ్ళీ ఓని క్యాపిటలైజ్ చేస్తారు. అంటే దాని ఇంపార్టెన్స్ అనే నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా వన్ అన్నది ట్రూత్. మనం ఇమాజినేషన్ నుంచి, అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అసత్యంలో ఉన్నాం, మనకి ఇది సత్యం మనం ఉన్నది. కానీ ఆ వన్ అన్నది ఎంఫసైజ్ చేయడంలో ఏంటంటే అసలు సత్యాన్ని ఎంఫసైజ్ చేస్తున్నట్టుగా అనిపించింది. సోల్స్ అంటే ఆత్మలు. సోల్స్ ఆర్ ఆల్ వన్. ఇవన్నీ వేరే వేరే కాదు, అన్నీ ఒకటే. ఇది ఫండమెంటల్ స్టేట్మెంట్ మొత్తం మనకి బాబా ఇచ్చిన నాలెడ్జ్లో రిపీటెడ్గా మనకి చెప్తుంది. యూ మస్ట్ బిలీవ్ అని ఎంఫసైజ్ చేస్తున్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఎంత డిఫికల్ట్ ఆయన తెలుసు మనం. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ మనంతా ఒకటి అన్నది. ఫర్దర్గా ఏమంటున్నారంటే ఆల్ సోల్స్ ఆర్ ఇన్ఫనైట్ అండ్ ఎటర్నల్, దే ఆర్ ఫార్మ్లెస్. అన్ని ఆత్మలు కూడా అనంతమైనవి, శాశ్వతమైనవి, అలాగే రూపరహితమైనవి, రూపం లేనివి. మళ్ళీ ఇవి కూడా మనం నోటి మాటగా వాడేస్తాం. అనంతం అన్నది శాశ్వతమైనది. మన పరిధిలోంచే మనం ఊహించగలం అది శాశ్వతమైనది. ఏదో ఒక మట్టి గోడలు కట్టామనుకోండి, అది అంతగా ఎక్కువ ఉండదు. ఒక మంచి ఐరన్ అలా ఏదో బ్యాంక్ లాకర్స్ ఉంటారు కదా పెద్దవి, అలాంటిదైనా కడితే అది శాశ్వతం. ఇలాంటి ఇమాజినేషన్ అయితే చేయగలం, కానీ రిలేటివ్గా నిజంగా ఆయన రిఫర్ చేస్తున్న ఎటర్నల్ అనేది మనకి తెలియదు. ఆయన చెప్పారు కనుక ఆ స్థితి ఒకటి ఉంది అని నమ్మడం. ఎటర్నల్, శాశ్వతమైనది. అంటే మనం అంతా మారుతున్న ప్రపంచంలో ఉంటాం, ప్రతిదీ మార్పు చెందుతూ ఉంటుంది మన కళ్ళకి కనపడేదంతా కూడా. ఆ మారనిది ఒక ప్రపంచం ఉంది అన్నట్టుగా మనం ఊహించుకోవాలి అక్కడ ఎటర్నల్. మనకు అనుభవం లేకపోయినా ఊహ ద్వారానే, అందుకే నేను ఇమాజినేషన్ అన్నాను. అంటే అట్లీస్ట్ మనసు ఎక్కువగా పనిచేస్తున్న వాళ్ళు వాడేది ఇమాజినేషనే కనుక అనుభూతి అన్నది ఎవరికైనా ఎప్పుడన్నా ఏ కళ్ళలోనో ఒకసారి ఇలాంటి అనుభూతి వచ్చింది అనుకోండి, ఎటర్నల్ ఇన్ఫినైట్, వాళ్ళు ఊహించుకోగలరు, అనుభవం పొందారు. కానీ మనకు తెలియదు ఎవరెక్కడ ఉన్నాం. ఇన్ఫినైట్, అనంతం. అనంతం అన్నది కూడా ఒక మిస్టీరియస్ వర్డ్. ఎప్పుడు ఏంటి అనంతం అన్నది తెలియదు మనకు, అనంతం అన్నది. అందుకని నార్మల్గా మన పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్దలు ఇదివరకు మత గ్రంథాల్లో కానీ ఇప్పుడు బాబా చెప్పినా కూడా మనకి తెలిసిన బిగ్గెస్ట్ ఐటమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తూ ఉంటారు. ఉదాహరణకి సముద్రాన్ని ఉదాహరణగా చేర్చడం, మనకి ఊహ అందనిదిగా చెప్పడం జరుగుతుంది. ఆల్ సోల్స్ ఆర్ ఇన్ఫినైట్ అండ్ ఎటర్నల్. అవి శాశ్వతమైనవి, అనంతమైనవి. అంటే మనకి ఊహకు అందనంత ఉంటుంది, దానికి ఎండ్ ఉండదు అన్నట్టుగా కూడా చెప్పుకుంటాం. మనకు దే ఆర్ ఫార్మ్లెస్. మనం మొత్తం సృష్టిని అంతా ఫార్మ్స్ రూపంలోనే చూస్తాం, రూపాలతోనే మనం పోల్చుకుంటాం. ప్రతిదానికి ఒక నామం పెడతాం. ఇంకా సైన్స్లోకి వెళ్తే దానికి సైంటిఫిక్ పేర్లు కూడా పెడతాం. అంటే వర్గీకరణ అనేది చాలా ఇంపార్టెంట్ మైండ్కి, భౌతిక ప్రపంచంలో పనిచేసేటప్పుడు కేటగరైజేషన్ కానీ ఇవన్నీ. కానీ అసలు ఫార్మ్లెస్ అనేటప్పటికి వీ కెన్ ఇమాజిన్ వాట్ హ్యాపెన్స్, ఆ ప్రపంచం ఎలా ఉంటుంది అన్నది మనం అసలు అంటే ఊహించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో ఇన్ఫనైట్, ఎటర్నల్ అండ్ ఫార్మ్లెస్, ఇది సోల్స్కి ఇంకొక లెవెల్లో ఆయన చెప్పింది. ఆల్ సోల్స్ ఆర్ వన్.
there is no difference in souls or in their being and existence as souls. మళ్ళీ ఇంకొక డైమెన్షన్లో చెప్తున్నారు. ఇందాక సోల్స్ ఆర్ ఆల్ వన్ అన్నారు. ఆల్ సోల్స్ ఆర్ వన్, అన్నీ కూడా ఆత్మలన్నీ ఒకటే. వాటి మధ్య భేదం, దెర్ ఈజ్ నో డిఫరెన్స్ ఇన్ సోల్స్, అంటే వాటి మధ్య ఎటువంటి తారతమ్యం లేదు. అలాగే వాటి ఉనికి, బీయింగ్, ఉనికి, ఎగ్జిస్టెన్స్, అస్తిత్వం, ఒక ఆత్మలుగా వాళ్ళ ఉనికి అస్తిత్వంలో ఎటువంటి భేదం లేదు అన్నారు. అంటే ఫండమెంటల్గా ద బేసిక్ ఫౌండేషన్ అన్నది ఒకటే, అవన్నీ కూడా అన్నదిగా మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ. అంటే కంప్యూటర్ టెర్మినాలజీలు మామూలుగా ఎక్కువ, అంటే సాఫ్ట్వేర్లో ఉన్నాం కదా చాలామంది, బయట ఎన్నో అప్లికేషన్స్ వాడుతూ ఉంటాం. ఎక్సెల్ అంటాం, విండోస్, ఒక్కొక్కటి ఒక్కొక్క రకం రంగులతోటి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. లోయర్ లెవెల్కి వెళ్ళే కొలది అది ఒక స్పెసిఫిక్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో డెవలప్ చేస్తారు అంటారు. ఆ లాంగ్వేజెస్ కంపైలర్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి బిట్స్ కింద వాడతారు. 01, 01, 01 వెనకాలకి వెళ్ళి అర్థం చేసుకుంటే అవి వోల్టేజెస్ మాత్రమే. 1 volt, 0 volt కింద ఏదో వాడతారు. ఇంకా లోపలికి వెళ్తే అదంతా ఒకటే పవర్, ఒక ఎనర్జీ నుంచే మొత్తం అంతా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. బేసిక్గా ఆ డెప్త్ మనకు చూపిస్తున్నారు మన సోల్స్ ప్రయాణంలో. మనకు కనబడుతున్న ఈ ఫార్మ్స్, రమణరాజను, నాగేశ్వరరావు గారు, ఇంకొకళ్ళని, ఫలానా ఒక బ్రహ్మాండమైన డ్రామాలో ఉంటే, వీటిలన్నింటినీ నేను చెప్పిన కంప్యూటర్ లాంగ్వేజ్లు డివైడ్ చేసుకుని వెళ్తుంటే మొత్తం వస్తుందంతా కూడా ఒక వోల్టేజ్ లెవెల్లో డిఫరెన్స్ నుంచి పుడుతున్న ఒక అన్ఇమాజినబుల్ అప్లికేషన్స్ ఎలా ఉంటాయో, వివిధ రకాల కెపాసిటీస్తో అవి పనిచేస్తాయి. కానీ కిందకి వెళ్ళేటప్పటికి అయితే మియర్ ఎనర్జీ, కిందకి వెళ్ళేటప్పటికి వోల్టేజ్ కూడా ఎనర్జీ లోపలికి వెళ్ళేటప్పటికి ఇంచుమించుగా మనం అలా తీసుకోవచ్చు. దేర్ ఈజ్ ఏ డిఫరెన్స్ ఇన్ ద కాన్షియస్నెస్ ఆఫ్ సోల్స్. అయితే ఇందాక తారతమ్యం ఏమీ లేదు, అన్నీ ఒక్కటే అని చెప్పారు కదా. అయితే మరి మనకి వెంటనే ఆ ప్రశ్న వస్తుంది, అన్నీ బాగానే ఉన్నాయి కానీ మరి మనకి డిఫరెంట్గానే కనబడుతున్నాయి కదా. దానికి వివరణ ఇక్కడ బాబా ఇస్తున్నారు. దేర్ ఈజ్ ఏ డిఫరెన్స్ ఇన్ ద కాన్షియస్నెస్ ఆఫ్ సోల్స్. అయితే మొత్తం ఈ డిఫరెన్స్ ఎక్కడుంది ఆత్మలకి అంటే చైతన్యం. దానికి ఎలా చెప్పుకోవచ్చు, ఎరుక అనొచ్చు, అవేర్నెస్ అనొచ్చు. ప్రధానంగా మనం చైతన్యం ఉన్న పదం వాడతాం. అంటే ఆ సత్యానికి ఎంత దగ్గరగా ఉన్నాము అన్నదిగా సింపుల్ టర్మ్స్లో మనం తీసుకోవచ్చు. ఎంతవరకు మనకు అవగాహన ఉంది ఈ అన్నది. మనం ఉన్నది అసత్యం అని బాబా చెప్పారు కనుక మనం అసత్యమే అనుకోవాలి. ఖచ్చితంగా అది అసత్యమే, మనకు అనుభవం లేదు, మనకి ఇది సత్యం. కానీ మనకి ఏదైతే బాబా సత్యం చెప్పారో దానికి ఎంత దగ్గరగా మనకు అవగాహన ఉన్నది, అది మెంటల్గా కాదు, అంటే మైండ్తో కాకుండా హృదయం ద్వారా ఫీల్. ఇక్కడ ఫీల్ అనేది హృదయం అన్నది కీ మొత్తం ప్రయాణానికి. దట్ ఈస్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ దిస్ కాన్షియస్నెస్. ఎంత ఏ లెవెల్లో ఉంది అన్నదాన్ని బట్టి ఎంత శాతం, అంటే 100% పూర్తి కాన్షియస్నెస్ అనుకుంటే అందులో డిఫరెన్స్ ఉంది అంటున్నారు. దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్ ఇన్ ద ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆఫ్ సోల్స్. అలాగే భూమికలను మనం చదువుకున్నాం. చైతన్య భూమికల్లో ఉండే ఆ తారతమ్యం ఏదైతే ఉందో అది ఉంటుంది సోల్స్. అఫ్ కోర్స్ మళ్ళీ ఇది అగైన్ ఆల్ అబౌట్ కాన్షియస్నెస్. ఇంకో డైమెన్షన్లో బాబా ఇది వరకు కూడా చెప్పింది, మనం ఒకసారి డిస్కస్ చేసాం. చైతన్యంలో మార్పే మొత్తం ఈ జర్నీ అని మనం అది రిఫరెన్స్ పాయింట్ కింద పెట్టుకుంటే బాగా అర్థమవుతుందని ముందే ఇప్పుడు మనం డిస్కస్ చేసాం. ఇది అక్కడ అదే చెప్తున్నారు. చైతన్యంలో తారతమ్యం ఉంటుంది. చైతన్య భూమికల్లో అంటే గ్రేడేషన్ ఇక్కడికి వచ్చేటప్పుడు ప్లేన్స్ దగ్గరకు వచ్చి డిఫరెంట్ భూమికలు ఉంటాయి. ఒకటో భూమిక నుంచి ఆఖరి భూమి వరకు ఇవన్నీ చెప్తున్నారు. దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్ ఇన్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సోల్స్. ఇంకొక డైమెన్షన్, అంటే ఇందులో ఒక్క దాంట్లోనే ఇవన్నీ మనకు అర్థం కావడానికి ఆయన ఎంఫసైజ్ చేస్తున్నారు. ఇవన్నీ ఇంటర్లింక్డ్ కిందకి వెళ్ళేటప్పటికి అనుభవం, ఆత్మ అనుభవంలో తారతమ్యం ఉంటుంది. అంటే అనుభవాన్ని బట్టే మళ్ళీ అనుభవం అంటే మళ్ళీ మనకి సంస్కారాలు లింక్ అవుతాయి. సంస్కారాలను బట్టి అనుభవం అభివృద్ధి చెందే కొద్దీ, ముందుకు ప్రయాణం సాగే కొద్దీ జర్నీలో కాన్షియస్నెస్ వికసిస్తుంది. కనుక మళ్ళీ అగైన్ దిస్ ఈజ్ ఆల్సో రిఫరింగ్ టు అగైన్ కాన్షియస్నెస్. అండ్ thus there is a difference in the state of souls. There is a difference in the state of souls. అయితే ఇంతకీ తారతమ్యం లేదన్నారు, అంతా ఒక్కటే అన్నారు, అసలు అన్నీ ఒక్కటే అన్నారు.
బేసిక్ ఫౌండేషన్ పరమాత్మే అన్నారు, అన్నీ చెప్పారు. కానీ డిఫరెన్స్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది అన్నది ఈ పారాగ్రాఫ్లో చెప్తూ కంక్లూజన్గా ఏమంటున్నారంటే, దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్ ఇన్ స్టేట్ ఆఫ్ సోల్స్. ఆత్మ స్థితిలో డిఫరెన్స్ ఉంది అన్నారు. స్థితి అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. మనం బేసిక్గా మనం ఫిజికల్ వరల్డ్లో చూసే అన్నీ కూడా మనం ఊహించుకుంటాం. అన్ని ఫిజికల్ డైమెన్షన్లో చూడడం అనేది మనకి ఒక అలవాటుగా మారిపోతుంది. ఒక స్వర్గం నరకం అంటే కూడా ఒక ఫిజికల్ వర్డ్ని ఊహించుకుంటాం. మన పురాణాలు కూడా అలా చెప్తాయి కదా, అక్కడ ఏదో పైన ఉన్నట్టు, అక్కడ అందరూ వేరే మనుషులు ఉన్నారు. కానీ యాక్చువల్గా మొత్తం మనం గాడ్ స్పీక్స్ అర్థం చేసుకుంటే ఇట్స్ జర్నీ ఆఫ్ ఇట్స్ స్టేట్ అంతే. ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మారుతూ వెళుతూ ఉంటుంది ఈ స్థితి, ఆత్మ ఆ పరిస్థితి. అది కాన్షియస్నెస్ కావండి, ఏదైనా కానీ ఒక స్థితి. ఏది కదలదు, ఏది మారదు. కానీ బేసిక్గా బహుశా ఇమాజినేషన్ కెపాసిటీ, ఆ కాన్షియస్నెస్ లెవెల్ని బట్టి తను ఊహించుకోవడంలో ఉండే మార్పుని స్థితిగా మనం అనుకుంటే స్థితిలే మారుతాయి. 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ అని మనం చదువుకుంటాం తర్వాత ఎక్స్ట్రాడినరీ చాప్టర్ అది. భగవంతుడే వివిధ స్థితుల్లో ఎలా ఉంటాడు అనేది. మనం ఒక స్థితిలో ఉంటాం. ఈ బుక్ చదవడం మనం చేసేది ఏంటంటే, ముఖ్యంగా వీలైనంత వరకు మన ఇమాజినేషన్ వాడి మనం ఎక్కడ ఉంటాం బహుశా ఈ కాంప్లెక్స్ వరల్డ్, అంటే ఈ జర్నీలో అన్నది మనకు చాలా వరకు ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. ఇక్కడ ఆపుదామండి డిస్కషన్కి. నేను వెనక్కి వెళ్తాను ఒకసారి. ఏమన్నా క్వశ్చన్లు ఉన్నాయండి దీని మీద? జయబాబు సార్, లక్ష్మణ్ కుమార్ సార్. చెప్పండి. ఇప్పుడు అంటే చిన్న సందేహం అండి. మనకి ఇక్కడ సోల్స్ అని అన్నారు కదండి, మామూలుగా ఉన్నది ఒక్క సోలేగా, ఒక్కటే కదా సోల్, ఆత్మ. ఇక్కడ సోల్స్ అని వివరించారు, కొంచెం సందేహం తీర్చరా? అంటే నాకు అర్థమైంది చెప్తాను లక్ష్మణ్. అది అంటే ఇక్కడ చాలాసార్లు అండి ఇది డిస్కవర్సెస్ చదివేటప్పుడు మనకి కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. అయితే కానీ నేను అన్వయించుకున్నది ఏంటంటే, బాబా మన రిఫరెన్స్ పాయింట్కి వచ్చి చెప్తూ ఉంటారు కదా. జీవాత్మ అన్న పదం ఎందుకు వచ్చింది? మన పెర్స్పెక్టివ్లో మనం వేరు. లక్ష్మణ్ వేరు, నేను వేరు, నాగేశ్వరరావు గారు వేరు, దాస్ వేరు, పద్మిని గారు వేరు, ఇలా కదా. ఆయన ఆ పాయింట్ ఆఫ్ రిఫరెన్స్కి వచ్చి చెప్పకపోతే మనకు అర్థం కాదు. ఆయనకు ఒక్కళ్ళమే కనబడుతూ ఉండొచ్చు బహుశా కదా, అంతే కదా, ఒకటే ఆయన. కానీ ఆయన పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ని మన పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ని మ్యాచ్ చేస్తూ ఉంటారు. ప్రతి స్టేట్మెంట్ వచ్చి అబ్జర్వ్ చేయండి. యాక్చువల్గా మనకి ఎలా కనబడుతుందో ఆయనకి ఎలా కనబడుతుందో. ఇప్పుడు సోల్స్ ఆర్ ఆల్ వన్ అన్నారు, ఇక్కడ సోల్స్ అన్నారు, మీరు అన్నట్టుగా ప్లూరల్ వన్ అన్నారు అక్కడ. అది అలా అర్థం చేసుకోవాలి. జీవాత్మలని మనం ఏంటంటే మనకి రియాలిటీయే కదా జీవాత్మలు అన్నవి, దాన్ని రిఫర్ చేస్తున్నారు. అంతేగాని బాబాకి అది ట్రూత్ కాదు. కానీ ఆయన పర్పస్ ఏంటి? మనకి ఈ జ్ఞానాన్ని ఇవ్వడానికి కదా. వచ్చినప్పుడు మన టెర్మినాలజీలో ఆయన వాడాలి. ఆ జీవాత్మ అన్న పదం ఎందుకు పుట్టింది? మనం ఇన్ని ఫామ్స్లో కనబడుతున్నాం కనుక ఏంటివి మనందరి ప్రయాణం మన అనుకుంటాం, ప్లూరల్లో ఉన్నాయి కదా, అది రిఫర్ చేస్తున్నారు. ఆ సోల్స్ని ఆల్ సోల్స్ అంటే మనకు ప్రధానంగా ఇన్ని జీవరాశులు ఉన్నాయి ఇన్ని ఫామ్స్లో, అవన్నీ ఒక్కటే అన్నది. అది నా అండర్స్టాండింగ్ అండి. అంటే మీరు బాబా పాయింట్ ఆఫ్ వ్యూలో రిఫర్ చేశారు, ఒకటే కదా ఉన్నది, మళ్ళీ సోల్స్ అని అంటున్నారంటే కారణం అదే. మొత్తం ప్రయత్నం అదే కదా, మొత్తం ఈ బుక్ అంతా కూడా మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ నాలెడ్జ్ని తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఏది ట్రూత్ ఏది కాదు అన్నది. నేను ఆన్సర్ చేసింది కరెక్టేనా మీ క్వశ్చన్ కండి? కొంచెం ఇంకా క్లారిటీ రాలేదండి. ఓకే అండి, అడుగుదాం నాగేశ్వర గారిని అడుగుదాం. మిగిలిన వాళ్ళు ఏమైనా ఉన్నాయండి? మన అందరిలోనూ సోల్ ఉంది కదండి. నీలో ఒక సోల్ ఉంది, నాలో ఒక సోల్ ఉంది, కుక్కలో ఉంది, ఏనుగులో ఉంది, అన్నిట్లోనూ సోల్స్ ఉన్నాయి కదా. అవును సార్. మనం అక్కడికి అలా అర్థం చేసుకుంటే చాలు సార్. జై బాబా సార్, లక్ష్మణ్ సార్. చెప్పండి అమ్మా, చెప్పండి.
ఇప్పుడు ఆల్ సోల్స్ అంటే ఇప్పుడు ఆల్ సోల్స్ అంటే మామూలుగా అయితే ఉన్నది ఒకే ఒక్క ఆత్మ కదా. మనకు ఒక డౌట్ వస్తుంది కదా మామూలుగా, మరి మీరున్నారు, నేనున్నాను, పక్షులు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి కదా, మరి వీటన్నిటిలో కూడా ఆత్మ అనేది ఉంది కదా, మరి మనం వేరువేరుగా చూస్తున్నాం కదా, ఇదంతా ఒకటి ఎలా అవుతుంది అనేది మనకు మామూలుగా అయితే ఒక క్వశ్చన్ అనేది వస్తుంది కదా. ఆ క్వశ్చన్ రాకుండానే బాబా ముందుగా ఏం చేశారంటే ఇవన్నీ కూడా సోల్స్, ఇవన్నీ కూడా ఒకటే అనేది ముందుగానే చెప్పేశారనమాట. ఆత్మలన్నీ ఒకటే, కానీ మనకు డౌట్ వస్తుంది కదా, మరి ఇదొక ఆత్మ, అదొక ఆత్మ, అదొక ఆత్మ, ఇన్ని ఆత్మలు ఉన్నాయి కదా, ఒకటే ఎలా అవుతుంది అని ఒక క్వశ్చన్ మనకు వస్తుంది కదా. అందుకోసం ముందుగానే ఇన్ని రకాల సోల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎందులో ఉన్నాయి, పరమాత్మలోనే ఉన్నాయి. ఆత్మలన్నీ ఒకటే, ఆత్మలన్నీ అనంతమైన శాశ్వతమైనవి, అవి రూపం లేనివి అని చెప్తున్నారు కదా. అన్ని ఆత్మలు ఒకటే, ఆత్మలో లేదా ఆత్మలుగా వాటి ఉనికి మరి అస్తిత్వాల్లో ఎలాంటి భేదము లేదు అని మొదటే చెప్పారు కదా అక్కడ ఫస్ట్ పేరాలోనే. అవునమ్మా, ఉనికి లేదు, కానీ ఏంటంటే మనకు అర్థం కావడం కోసం బాబా అక్కడ ఏంటంటే సోల్స్ అనేటటువంటి ఆ పదం అనేది ఉపయోగించడం అనేది జరిగింది అనేది నాకు అర్థమైంది. ఓకే, ఓకేనమ్మా. జై బాబా, జై బాబా అమ్మ, జై బాబా తల్లి. జై బాబా. మిగిలిన వాళ్ళు ఏమైనా ఉన్నాయండి క్వశ్చన్స్? దీన్ని అంటే చాలా సింపుల్గా ఉన్నట్టు ఉంటుందండి, చాలా కాంప్లికేటెడ్ అట్ ద సేమ్ టైం. ఇట్స్ చాలా యునిక్ ఇది మొత్తం బుక్ అంతా కూడా. ఇది జై బాబా అండి, రాజుగారు అండి. చెప్పండి అమ్మా. ఓకే, రాజుగారే కాదు ఎవరైనా, ఈ బీయింగ్ కి ఎగ్జిస్టెన్స్ కి ఏంటి తేడా అనేది నాకు ఎప్పుడు క్వశ్చన్ మార్క్ గా ఉండిపోతుందండి. నాకు చదువుతున్నప్పుడు వచ్చిందండి, నేను అర్థం చేసుకోవడం ట్రై చేసి చెప్తానండి. అది కూడా క్వశ్చన్ నాకు ఉంది యాక్చువల్లీ చదివినప్పుడు. అంటే చాలా ఈజీగా వాడుతూ ఉంటాం కదా మనం, ఎస్పెషలీ డిస్కషన్స్లో, ఆధ్యాత్మిక డిస్కషన్లో. ఎగ్జిస్టెన్స్ అన్నది ఇప్పుడు నేను ఇందాక కంప్యూటర్ సాఫ్ట్వేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను కదమ్మా, నేను తీసుకున్నది యాక్చువల్ చదువుతున్నప్పుడు దీని గురించి ఆలోచించాను చాలాసేపు, ఏంటి డిఫరెన్స్, ఎలా చెప్పాలి ఒకవేళ అది అన్నది. నాకు కూడా అదే అంత పెద్దగా అంత డీప్గా ఎప్పుడూ ఆలోచించలేదు. ఇప్పుడు ఆ కంప్యూటర్ టెర్మినల్ నేను చెప్పాను కదా, బయట ఏదో వర్డ్ ఉంటుంది, ఎక్సెల్ ఉంటుంది, ఇలా మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి. లోపలికి వెళ్ళేది కూడా లేయర్స్ కింద ఉంటాయి, కంపైలర్ లాంగ్వేజెస్ ఉంటాయి, లోపల ఫర్దర్ కంపైలర్ ఉంటుంది, వోల్టేజ్ల కింద ఉంటాయి. అది ఆఖరిని ఏమన్నాను, ఎనర్జీ మొత్తం అంతా కూడా అన్నాను కదా. ఎగ్జిస్టెన్స్ అన్నది ఏంటంటే ఒక పేర్పులాగా ఉంటుంది. ఇప్పుడు నేను రమణయ్య రాజుగా ఈరోజు కులాసాగా కూర్చుని ప్రొద్దుటే నా ఆత్మీయులైన బాబా ప్రేమికులతో ఈ గాడ్ స్పీక్స్ అనే బుక్ డిస్కస్ చేస్తున్నానంటే ఎన్నో ఫ్యాక్టర్స్ కోఆర్డినేట్ అయ్యి నన్ను ఆ టిప్ మీద నిలబెట్టి ఉన్నాయన్నమాట. అది ఎంత డెలికేట్ అంటే, ఇందులో ఏది మైన్యూట్ కాంపొనెంట్ కింద నుంచి అంటే ఒక పిరమిడ్ లాగా ఉంటే, ఇందులో ఏది కొంచెం డిస్లొకేట్ వెళ్ళినా పడిపోతాను నేను. ఇది అటెండ్ అవ్వలేను ఈ కాల్. అలాగే మన డైలీ లైఫ్ కూడా, ప్రతి ఒక్కరి ఎగ్జిస్టెన్స్ కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ సెవరల్ థింగ్స్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఎగ్జిస్టెన్స్ అంటే దాని మీద నేను నిలబడి ఉంటాను కనుక అది ఎగ్జిస్టెన్స్గా అని ఊహించుకున్నాను నేను. ఇన్ దేర్ బీయింగ్ అంటే ప్రెజెన్స్ బేసికల్లీ అలా అనుకోవచ్చు. అది బహుశా అంటే కంటికి కనబడేది కదా, బయటికి కనబడేది అదే, అలాగా అనుకోవచ్చు. సటిల్ డిఫరెన్స్నే ఉంటుంది, కానీ డీప్ డిఫరెన్స్ కూడా ఉండుండొచ్చు దీనికి. బీయింగ్ అంటే మన బయట ప్రపంచంలో ఐఎమ్ దేర్ కదా, రమణయ్య రాజు అని. కానీ నా ఎగ్జిస్టెన్స్ వెళ్తే అంటే నేను దేని మీద నిలబడాలన్నది కనబడదు, కానీ అది ఊహించుకోవాలి. నా కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉంటుంది, ఎంతో ఉంటుంది, మీరందరి సపోర్ట్ ఉంటుంది, ఈ సృష్టి సపోర్ట్ బేసికల్లీ నా ఎగ్జిస్టెన్స్కి కారణం. అది నాకు పేరు పెట్టబడి నాకున్న స్థితికి, ఇందాక స్థితిలో చదువుకున్నాక దానికి అందమైన పేరు పెట్టబడి అలా రావడానికి కారణం అది ఎగ్జిస్టెన్స్ కారణంగానే నేను వస్తాను. కానీ బయటకు కనబడేది విజిబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, కానీ దీనికన్నా డీపర్ మీనింగ్ కూడా ఉండొచ్చు. అది మిగిలిన వాళ్ళ పెద్దలను అడిగి మనం తర్వాత తెలుసుకుందాం డిస్కషన్ తర్వాత.
ఈ డౌట్ నాకు ఎప్పటి నుంచో అలా ఉండిపోయింది. అవునండి, అవునండి. నేను మీరు చెప్పినట్టు అనుకుంటున్నాను సార్ నేను కూడా. అంటే బీయింగ్ అంటే ఒక పక్షి ఉంది అనుకోండి, అది మనకు కనిపిస్తుంది కంటికి, అది మామూలుగా అది ఎగురుతుంది, ఆగుతుంది, తింటుంది, ఇవన్నీ చేస్తుంది కదా. అది మనకు కనపడే దాన్ని బీయింగ్ అంటాం. అది అలా కనపడుతుంది. ఈ పనులన్నీ చేయడానికి ఒక అస్తిత్వం ఉండాలండి లోపల, ఒక ఎగ్జిస్టెన్స్. దాన్ని ఎగ్జిస్టెన్స్ అంటాం, లోపల ఉన్నదాన్ని ఎగ్జిస్టెన్స్. అది అస్తిత్వం అంటే దానికి ఉనికికి కారణం, అది అస్తిత్వం. ఇది ఉనికి అంటే మనకు పైకి కనపడేది, అస్తిత్వం అంటే దానికి కారణమైన లోపల ఉన్నటువంటి దాన్ని అస్తిత్వం అనుకోవచ్చు మనల్ని. అదేలేండి, అదే సార్. మిగిలిన వాళ్ళు ఏమైనా ఉన్నాయండి డౌట్స్? ఓకే సార్, ఇక్కడ దాకా ఒకసారి నాగేష్ గారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. చెప్పండి అమ్మా, బ్రేక్ అవుతుంది వాయిస్. హలో, ఎవరండి? కొంచెం బ్రేక్ అవుతుందండి, వినబట్టలేదు. జయబాబు అండి. ఇప్పుడు సార్ చెప్పండి. అంటే ఇప్పుడు ఆ రెండిటికి డిఫరెన్స్ లేదని చెప్పారు కదా సార్. డిఫరెన్స్ ఉంది, డిఫరెన్స్ ఉంది. వ్యాస్ట్ డిఫరెన్స్, పైకి ఏం లేనట్టు కనబడుతుంది అన్నట్టుగా అనుకున్నాం. ఓకే సార్. లక్ష్మణ దాస్ అండి. దాసు జాయిన్ అయ్యారా? కాల్ జాయిన్ అయ్యారు. ఓకే, లక్ష్మణ్ మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు ఇక్కడ. సార్ లేదు సార్, నాకు క్లారిటీ లేదండి. ఓకే. అంటే ఇందాక మన లక్ష్మణ్ కుమార్ అడిగిన దానికన్నా చెప్పండి. అంటే ఆయన సోల్స్ అన్నారు కదా, అంటే మేము డిస్కస్ చేసాం కదా, అదేమన్నా మీరు యాడ్ చేస్తారా? సోల్స్ చెప్పేది కరెక్ట్ గానే ఉందండి. ఓకే, వ్యూలోనే చెప్పినప్పుడే ఎక్కువ అనే సెన్స్ వస్తుంది. రియాలిటీ మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఉన్నాయి అని ఉంది కాబట్టి అలా బిగిన్ చేసి చెప్పారు అనిపించింది. జై బాబా సార్. మొట్టమొదటి చాప్టర్లోకి మనం ప్రవేశించామండి. ఇక్కడ నిర్వచనాలు చెప్తూ ఉన్నారు బాబా. అంటే మొత్తం బుక్లోకి ప్రవేశించే ముందుగా ఆ పదాల గురించి పరిచయం చేస్తున్నారు మనకి. దీనిలో మన సిచ్యువేషన్ ఏంటి, ఆయన సిచ్యువేషన్ ఏంటి, ఒక్కసారి మనం ఆ సీను మనం ఊహించుకుందాం. గాడ్ స్పీక్స్ వెళ్ళే ముందు భాస్కర్ రాజు గారు మరచితిన మందిరంబు అని ఒక పాట రాశారు. మీకు అందరూ వినే ఉంటారు బహుశా. మనం అందరం కూడా మన ఒరిజినల్ మందిరం అనేది మర్చిపోయి ఈ మిథ్య అనేటువంటి ఈ ఒక బారోడ్ ప్లేస్లోకి, ఒక పరాయి చోటుకు వచ్చేసి ఇక్కడ శాశ్వతంగా మకం ఉండిపోతున్నాం అనుకుంటున్నాం మనం అందరం కూడా. అలాంటి మన మధ్యలోకి పరదేశి ఒక్కడు. పరదేశి అంటే మన లోకానికి సంబంధించిన వాడు కాదు, సత్యలోకానికి సంబంధించిన వాడు. మనమంతా మిథ్యాలోకంలో ఉన్నవాళ్ళం. కరుణతో పరదేశి ఒకడు ఆయన ప్రవేశించాడు మన మధ్యకి. వచ్చి అసలు సత్యం ఏంటో చెబుతాను వినండ్రా అని మనకి చెబుతున్నటువంటిది ఈ పుస్తకం గాడ్ స్పీక్స్ అనేటువంటి. కరెక్ట్. అంటే సత్యము ఇది, మీరు చూసేదంతా అసత్యము. సో మనము చూసేటువంటి అసత్యమైన పరిస్థితులను ఉపయోగించి సత్యాన్ని చెబుతున్నాడు. మన పరిస్థితి ఏంటి? నేను వేరు, నువ్వు వేరు. నేను ఆత్మ నెంబర్ 1, నువ్వు ఆత్మ నెంబర్ 2, నువ్వు ఆత్మ నెంబర్ 3, నువ్వు ఆత్మ నెంబర్ 4. అంటే మన పరిస్థితులకు వచ్చి చెబుతున్నాడు ఆయన. డైరెక్ట్గా ఆయన పరిస్థితులను మొదలెడితే మనం నిద్రపోతాం, మనకేం అర్థం కాదు. సో మన పరిస్థితి మిథ్య. ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? నేను వేరు, నువ్వు వేరు. ఈ వేరు అనేటువంటి దానిని అది ఆత్మలు అని మనం తీసుకుంటున్నాం అన్నమాట. నిజానికి ఏంటి? ఒకే సముద్రం ఉంది, ఒక్క కెరటం కూడా రాలేదు. ఆ సముద్రాన్ని నువ్వెవరు అని మనం అడిగితే అది ఏం చెప్తుంది? నేను ఏకం, ఒక్కటే నేను కదా. దానిలో ఒక పెద్ద కెరటం పుట్టింది, లక్షలాది కోట్లాది
తుంపర్లు గాలిలోకి వెదజల్లబడ్డాయి కదా. ఆ సిచ్యువేషన్ తీసుకున్నాం. అప్పుడేంటి, ప్రతి బిందువు నేను వేరు, నా పక్క బిందువు వేరు కదా. దాని లక్షణాలు వేరు, నా లక్షణాలు వేరు. దాని పరిస్థితి వేరు, నా పరిస్థితి వేరు. దాని అనుభవం వేరు, నా అనుభవం వేరు కదా. ఇది ఇక్కడ ఆ పదాలు పరిచయం చేస్తున్నారు బాబా అన్నమాట. అంచేత ఆ కెరటం ఏర్పడిపోయింది. వేర్పాటు భావం పూర్తిగా వంటబట్టేసింది మనందరికీ. నేను వేరు, నువ్వు వేరు, నువ్వు వేరు, నువ్వు వేరు. ఈ పరిస్థితులు ఆయన ఇలా చూపిస్తూ ఈ అనేకత్వము అనే రోగం బాగా సంక్రమించేసింది మనందరికీ. మనల్ని ఇలా చూపిస్తూ అంటున్నారు, మీరంతా వేరు కాదురా, ఒక్కటే అని భావంలో బాబా చెప్తున్నారు. ఆల్ సోల్స్ వర్ ఆర్ అండ్ విల్ బీ ఇన్ ది ఓవర్ సోల్ అని. ఆ కెరటం కారణంగా మీరు వేరు 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 అనుకుంటున్నారు. ఇంకొక క్షణంలో ఇవన్నీ కింద పడిపోతాయి కదా. అప్పుడు మళ్ళీ సముద్రం ఒకటే అయిపోతుంది. సో కెరటం ఏర్పడక ముందు నుండి మళ్ళీ ఇవన్నీ సముద్రంలో కలిసిపోయే వరకు ఈ బిందువులు గాలిలో వేలాడుతున్నంత మేర ఇది సృష్టి, ఇది అనేకత్వము, భిన్నత్వము. ఈ భావంలో మనందరూ జీవిస్తూ ఉన్నాం. ఆ పరిస్థితిలో ఆయన మన మధ్యకు జొరబడి సత్యాన్ని చెబుతున్నాడు. ఉన్నది ఒక్కటే. ఆ కెరటం కారణంగా మీరు బయటకు వచ్చి వేరు వేరు అనుకుంటూ ఉన్నారు, కానీ నిజానికి ఈ ఆత్మలన్నీ సముద్రంలోనివే. వర్తమానంలో కూడా సముద్రంలోనే ఉన్నాయి, భవిష్యత్తులో కూడా సముద్రంలోనే ఉంటాయి అని మిథ్యలో జీవిస్తున్న మన మధ్యకి సత్యము నుంచి వచ్చిన పరమాత్మ చెబుతున్నటువంటి విషయం అన్నమాట ఇదంతా. అది అంచేత ఈ లక్షణాలు కూడా చెప్తున్నారు. మీరు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నారు, మీ వాస్తవ పరిస్థితి ఏంటి? మీరంతా అనంతమైన వారు. అనంతం అంటే బ్రీఫ్ వెర్షన్ ఆఫ్ గాడ్ స్పీక్స్ అని మనం అందరికీ కూడా ఇచ్చాం. అందులో కొన్ని ఉదాహరణలు కూడా వాడడం జరిగిందండి. దయచేసి ఒకసారి చూస్తే మనకి అర్థమైపోతుంది. ఇన్ఫినిట్ అంటే ఒక వస్తువుని గనక మనం ఇన్ఫినిట్ అన్నాము అంటే రెండవ వస్తువుకి ఆస్కారం లేకుండా ఆ ఒక్క వస్తువే ఉంటుంది. 360 డిగ్రీస్లోనూ అదే వ్యాపించి ఉంటుంది. అది ఇన్ఫినిట్ అంటే. అంటే ఇన్ఫినిట్ అయిన వస్తువులు రెండు ఉండవు, ఒక్కటే ఉంటుంది. అంటే 360 డిగ్రీల్లోనూ అదే వ్యాపించి ఉంటుంది. ఇంకా రెండవ వస్తువుకి చోటేది అది. అలాగే ఇటర్నల్ అంటే ఎప్పుడు కొనసాగుతూ ఉంటుంది. దానికి ఆరంభం ఉండదు, అంతం ఉండదు. అది ఫార్ములేస్, వాటికి రూపాలు ఉండవు. అది క్లుప్తంగా మనం ఈ అన్నీ అర్థం చేసుకోవాలంటే మనకు ఇప్పటికే కొంత తెలుసు కదండి. గాడ్ స్పీక్స్ ఈ రివ్యూ అనేటువంటి ఒక కొత్త అవకాశం మనకి అందరికీ ఇవ్వడం వల్ల కూడా కొంత బోధపడింది. అదేంటంటే భగవంతుడిని 3 స్థితులుగా ఊహించుకుందామండి. మూడు స్థితులు. ఈ సృష్టిలోనికి ప్రవేశించక పూర్వము గాఢ నిద్రలో ఉన్న భగవంతుడు. ఈ సృష్టి నుంచి పూర్తిగా మేలుకున్న తర్వాత భగవంతుని పరిస్థితి, కళ్ళు తెరిచి పూర్తిగా నేను భగవంతుణ్ణి అనే స్థితిని అనుభవిస్తూ ఉన్నటువంటి సత్యస్థితి అది. ఈ మధ్యలో మిథ్యలో ఉన్నటువంటి స్థితి అంటే ఈ సృష్టిలోకి ప్రవేశించి ఆత్మగా ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి స్థితి. అంటే స్థితి నెంబర్ 1, స్థితి నెంబర్ 2, స్థితి నెంబర్ 2 మనం ఊహించుకుందామండి. అంటే అన్నీ క్లారిటీ వచ్చేస్తుంది అన్నమాట. మొట్టమొదటి స్థితిలో పరమాత్మ, చిట్ట చివరి స్థితిలో పరమాత్మ, మధ్య స్థితిలో ఆత్మలుగా అనుభవాన్ని పొందుతూ ఉన్నాడు. అదే పరమాత్మ కదా. మొదట్లో ఏకత్వము, మూడవ స్థితిలో ఏకత్వము, మధ్య స్థితిలో అనేకత్వము. సో ఈ మధ్యలో ఉన్నంతసేపు నేను వేరు, నువ్వు వేరు, నేను వేరు, నువ్వు వేరు. ఇది మిథ్య, భ్రాంతి. ఇంకా బాబా ఏమన్నారు? స్థితి నెంబర్ 1ని గాఢ నిద్రావస్థ అన్నారు. స్థితి నెంబర్ 3ని పూర్తి జాగ్రత్తావస్థ, మెలకువతో ఉన్న స్థితి. మధ్యలో ఉన్నటువంటి 2 ఈ మిథ్య అనేటువంటి దాన్ని స్వప్నావస్థ
అంటే ఇక్కడ జరిగేది ఏది కూడా వాస్తవము కాదు. ఇది సత్యములాగా బయటకు కనిపిస్తుంది అంతే. అంటే ఆత్మ యొక్క ప్రయాణం మొత్తము కూడా ఇది కలలో జరిగినదే. అది మొత్తం గాడ్ స్పీక్స్ యొక్క సారము చూస్తే మనకి మొట్టమొదటిది సత్యం, గాఢ నిద్ర. చివరిది సత్యము, మెలకువ స్థితి. ఈ మధ్యలో ఇదంతా స్వప్నములో నడుస్తూ ఉన్నది. ఈ స్వప్నములో జరిగేటువంటి లక్షణాలనే మొట్టమొదట మనకు వర్ణిస్తున్నారు. ఎందుకని మనకి తెలిసింది ఇదే కాబట్టి ఇదే చెప్తున్నాడు ఆయన ఫస్ట్ కదా. ఇన్ని ఆత్మలు లేవు, ఇవన్నీ ఒకటి, ఇవన్నీ అనంతమైనవి, ఇవన్నీ శాశ్వతమైనవి, అసలు రూపము లేనట్టివి. ఇన్ని రూపాలు కనబడుతున్నాయి మనకి, ఇవేమీ లేవురా నాయనా అని చెప్తున్నారు. అదే ఇంకా ఈ సోల్స్ అన్నీ కూడా వాటిల్లో ఎటువంటి డిఫరెన్స్ లేదు, తారతమ్యము తేడా లేదు. మీరు బీయింగ్ అన్నారు. నాకు అర్థమైనంత వరకు డిక్షనరీ కనుక మనం చూస్తే సోల్స్ ఆర్ వన్ అనేటువంటిది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అన్నది, అంటే అస్తిత్వము అనేది. బీయింగ్ అంటే కంటిన్యూస్ టెన్స్ అన్నారు, అంటే మనుగడ సాగించడము, ఆత్మలుగా ఉండడము, ఆత్మలుగా మనుగడ సాగించడము. ఈ వీటిల్లో కూడా ఎటువంటి తేడా లేదు. అది మనకు కొంతవరకు సులభంగానే అర్థమవుతుంది అనిపించిందండి. దెర్ ఈజ్ నో సోల్స్, ద డిఫరెన్స్ ఇన్ సోల్స్ ఆర్ ఇన్ దేర్ బీయింగ్ అండ్ ఎగ్జిస్టెన్స్ యాజ్ సోల్స్. ఎగ్జిస్టెన్స్ అంటే ఆత్మగా ఉండడము, బీయింగ్ అంటే ఆత్మగా మనుగడ సాగించడము, కొనసాగడము, కంటిన్యూస్ టెన్స్ అనమాట. ఈ రెండిట్లోనూ కూడా ఏ తేడా లేదు. అంటే ఉదాహరణకు ఒక రాయిలో కానీ ఒక ఆరోభూమికలో ఉన్నటువంటి మానవుణ్ణి తీసుకుందాము, చాలా ఉన్నతి సాధించినటువంటి వాడు. ఈ ఇద్దరి మధ్యలో కూడా ఒకే ఆత్మ ఉన్నది. ఆత్మగా ఉండడంలో కానీ ఆత్మగా మనుగడ సాగించడంలో కానీ ఎటువంటి తేడా లేదు. అంటే ఇది సత్యమునకు సంబంధించిన స్టేట్మెంట్ ఇక్కడి వరకు కూడా. ఆ తర్వాత మరి ఎందుకు తేడా కనపడుతోంది అనేది నెక్స్ట్ పేరాలో బాగా చెప్తున్నారు. ఎందుకు తేడా ఉందట? ఆత్మ యొక్క స్థితిలో తేడా ఉంది. కాబట్టి ఇవన్నీ ఒక రాయి కదా, మనం ఒక ఖనిజము, ఒక వృక్షము, ఒక క్రిమి కదా, ఒక చేప, ఒక పక్షి, ఒక జంతువు, ఒక మానవుడు, ఇన్ని రకాలుగా కనపడుతూ ఉన్నాయి ఇవన్నీ. ఈ స్థితి అంటే ఏంటి? పై 3 లైన్లో వర్ణించారు. చైతన్యములో తేడా ఉండడం, చైతన్య భూమికలో తేడా ఉండడం, అనుభవంలో తేడా ఉండడం, ఇవన్నీ కలిపి స్థితి అన్నారు. చూసారా అక్కడ బాగా ఆయన ఆ లైన్లు ఒకటి చూసుకుంటూ వస్తే కాన్షియస్నెస్ అనే పదాన్ని పరిచయం చేస్తున్నారు బాబా. మనము మామూలు మాటల్లో ఏదో యాక్సిడెంట్ అయింది, ఇద్దరున్నారు ఆ స్కూటర్ మీద పడిపోయారు. ఒకడు బాగానే ఉన్నాడు, రెండో వాడు కదలటం లేదు. ఏమైంది వాడికి? వాడు అన్కాన్షియస్ అయిపోయాడండి. అంటే కాన్షియస్నెస్ అనేటువంటిది ఒక ఫ్యాకల్టీగా మనం తీసుకుంటే, వాడికి ఉన్న సామర్థ్యంగా తీసుకుంటే, అది పనిచేస్తే కాన్షియస్గా ఉన్నాడు అంటాం, పని చేయకపోతే అన్కాన్షియస్గా ఉన్నాడు అంటాం. కాసేపటికి మొహం మీద నీళ్ళు చల్లితే వాడు లేచి కూర్చుంటాడు కదా. సో కాన్షియస్నెస్ అది సామర్థ్యం ఎప్పుడూ ఉంటుంది వాళ్ళలో కదా. మనం పడుకోకముందు కాన్షియస్నెస్ ఉండి పడుకున్న తర్వాత కాన్షియస్నెస్ పోవడం కాదు. పడుకున్నప్పుడు కాన్షియస్నెస్ రెస్ట్లోకి వెళ్ళిపోతుంది, మెలకు వచ్చినప్పుడు కాన్షియస్నెస్ పని చేయడం మొదలవుతుంది కదా. దాన్ని బాబా ఏమన్నారు? పని చేస్తూ ఉన్నంతసేపు కాన్షియస్ అని వాడారు, పని చేయకుండా ఉన్నప్పుడు అన్కాన్షియస్ అని వాడారు. కానీ ఆ సామర్థ్యం కాన్షియస్నెస్ అనేటువంటిది వాడికి ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. ఆ పదాలు కొంచెం మనం అలవాటు పడాలన్నమాట. అది కాన్షియస్నెస్ అంటే మనం ఉదాహరణకు ఇందాక చెప్పుకున్నట్టు యాక్సిడెంట్లో ఒకరికి స్పృహ పోయింది కదా, అంచేత
ఒక్కడికి స్పృహలో ఉన్నాడు. సో మెలకువ అని మనం అర్థం తీసుకుంటే కొంతవరకు అర్థం అవుతుంది. ఇదే పూర్తిగా అంటే అలా కాదు. మనం కొంత అర్థం చేసుకొని ముందుకు వెళదాం. ప్రాథమిక దశలోనే మనం ఉన్నాం కదా. ఇంకా మనం ఆ బ్రీఫ్ వెర్షన్లో మీకు కొన్ని బొమ్మలు కూడా వేయడం జరిగింది. ఫుట్ నోట్లో కాన్షియస్నెస్ అనేది వర్ణించడం కూడా జరిగింది. అంచేత ఉదాహరణకు మనకి పరిణామ క్రమంలో మనకి 7 రాజ్యాలు గుండా వెళ్తాం కదా. రాయి, ఖనిజం, ఇవన్నీ కూడా. సో రాయిలో ఉన్నప్పుడు వాడికి 0.1% కళ్ళు తెరిచాడు అనుకుందాం. మానవుడైనప్పుడు పూర్తిగా 100% కళ్ళు తెరిచాడు అనుకుందాం. అంటే చైతన్యము పూర్తి పరిణతి సాధించింది, వికసించింది అనుకుందాం. సో రాయి నుంచి మానవుడిగా వచ్చేదాకా ఆ శాతం పెరుగుతూ 0.1% నుంచి 5%, 10%, 20%, 40%, 60%, 80%, 100%. సో మానవుడికి 100% అయితే జంతువు 80% అనుకుంటే అలాగనమాట. సో పరిణామ క్రమంలో జరిగేది ఏంటి? చైతన్యము పెరుగుతూ పోతుంది. అది అంచేత ఇన్ని రకాలుగా ఎందుకు కనపడుతున్నాయి ఈ ఆత్మలన్నీ కూడా? వాటి చైతన్యములో మార్పు ఉంది, తేడా ఉంది. అలాగే ఒక ఉదాహరణకు నర్సరీ నుంచి పిహెచ్డి వరకు క్లాసెస్ ఉండేటువంటి ఒక స్కూలుని మనం ఊహించుకున్నాం. ఆ స్కూల్లో ఉన్న వాళ్ళు అందరూ విద్యార్థులే. ఒకడు అమ్మ ఎత్తుకొని తీసుకెళ్తూ ఉంటుంది నర్సరీ వాడిని, ఒకడు పిహెచ్డి, వాడు కారు మీద వస్తూ ఉంటాడు అనుకుందాం. కానీ అందరూ విద్యార్థులే. విద్య పూర్తయిపోతే ఆ ప్రెమిసిస్కు వాడు రాడు, ఇంకా వాడు ఎగ్జిట్ అయిపోతాడు ఆ పరిస్థితి నుంచి కదా. కానీ అందరూ విద్యార్థులే అక్కడ. అంచేత ఇక్కడ మనం తీసుకోవాల్సింది, వీడు ఆత్మగా ఉన్నాడు అంటే నర్సరీలోంచి ఆయన అయ్యాడు. వాడు పరిణామం జన్మలు ఎత్తి చిట్ట చివరికి పిహెచ్డి అయ్యి ఆ డిగ్రీ పూర్తి అవగానే ఈ స్కూల్ నుంచి ఎగ్జిట్ అయిపోతాడు, రాడు. సో ఈ స్కూల్ అనేటువంటిది ఒక స్థలం అన్నమాట. ఇక్కడ నిద్రావస్థ, గాఢ నిద్రావస్థలో ఉన్న భగవంతుడు మెలకువతో భగవంతుడు అవ్వడానికి ఉపయోగపడేటువంటి ఒక ప్రదేశము, ఏరీనా అనుకుందాం మనం కదా. అలాగైతే మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో అందరూ విద్యార్థులే, ఆల్ సోల్స్ ఆర్ వన్. కానీ వాటిలో డిఫరెన్స్ ఉంది. కాన్షియస్నెస్ ఆఫ్ సోల్స్. 1వ తరగతి ఉన్న పరిస్థితి వేరుగా ఉంటుంది, పిహెచ్డి వాడి పరిస్థితి వేరుగా ఉంటుంది కదా. కొన్ని ప్రశ్నలు 1వ తరగతి అడిగితే వాడు తెల్లమొహం వేస్తాడు, వాడికి ఏం తెలియదు, అలా చూస్తూ ఉంటాడు కదా. అంచేత వాళ్ళ యొక్క చైతన్య స్థాయిలో చాలా తేడా ఉంది. ప్లేన్ అన్నారు. ఆ ప్లేన్ అంటే ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి నర్సరీ నుంచి పిహెచ్డి దాకా క్లాసెస్ ఉన్నాయి అనుకున్నాం కదండి. ఎల్కేజీలో వాడు పుస్తకాలన్నీ కూడా ఒక స్టాండర్డ్లో ఉంటాయి. ఒక స్టాండర్డ్ వాడికి ఏబిసిడీలు నేర్పుతూ ఉంటారు. అలాగే అంకెలు 1, 2 కదా. ఒక పండు బొమ్మ, 2 పళ్ళు, 3 పళ్ళు, 4 పళ్ళు, ఆ బొమ్మలు వేసి ఉంటాయి, ఇలా ఉంటాయి. బట్ 10th క్లాస్ వాడు టోటల్గా డిఫరెంట్ స్టాండర్డ్లో ఉంటాయి కదా. అన్ని సబ్జెక్ట్స్ కూడా ఒక ప్రమాణానికి అనువుగా ఉంటాయి ఇవన్నీ. సో ప్లేన్ అంటే ఒకే లెవెల్లో ఉన్నవి, ఒకే స్థాయిలో ఉన్నవి, ఆ ప్రమాణం యొక్క స్థాయి అన్నమాట. అది ప్లేన్ అక్కడ. సో 1వ భూమికలో కొన్ని ఆత్మలు ఉన్నాయనుకోండి, ఆ ఆత్మలన్నింటికీ ఒక రకమైనటువంటి చైతన్య స్థాయి, ఒక రకమైనటువంటి అనుభవాలు ఉంటాయి. 2వ ప్లేన్లోకి వెళ్ళామనుకోండి, అక్కడ ఉన్న ఆత్మలన్నిటికీ ఒక రకమైనటువంటి అనుభవాలు ఉంటాయి కదా. ఇలాగ ఒక రకమైనటువంటి చైతన్య స్థాయి అనుకుందాం. సో దాన్ని ప్లేన్ అన్నారు అనమాట. అంటే ఆ చైతన్యమును పొందేటువంటి స్థాయి, దాన్ని ఒక ప్లేన్ అంటారు. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఒకే మాదిరిగా ఉంటారు. అందరూ 3వ తరగతి వాళ్ళే, అందరూ 10వ తరగతి వాళ్ళే. 10th స్టాండర్డ్ పెద్ద లేబుల్ బోర్డు పెట్టి ఉంటుంది ఒక క్లాస్గా. అంటే వాళ్ళందరికీ ఒక రకమైనటువంటి స్థాయికి చెందినటువంటి
విద్యా ప్రమాణం ఉంటుందన్నమాట. అది ప్లేన్ అని వాడారు. ప్లేన్ అంటే సమతలము ఉన్నటువంటిది, అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒకే రకమైనటువంటి చైతన్యము ఉంటుంది. ఇంకొక కొత్త పదం వాడారు బాబా, ఎక్స్పీరియన్స్ అని ఒక పదం ఒకటి వాడారు. అంటే ఆ చైతన్యమును వాడుకొని అవి పొందేటువంటి అనుభవము. ఎక్స్పీరియన్స్ అంటే కొంచెం మనం అంటే మొట్టమొదటిసారిగా ఆ పదం వాడుతున్నారు కదా బాబా, దాన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మేధస్సుని బుద్ధిని వాడి ఒక విషయాన్ని తెలుసుకోవడం వేరు, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం వేరు. మనం చెప్పుకున్నాం అనేక సార్లు. ఒకడు జున్ను ఎప్పుడూ తినలేదు, పుట్టిన తర్వాత అందరినీ అడిగాడు జున్ను ఎలా ఉంటుందని. తీయగా ఉంటుందండి అంటే పంచదారలాగా ఉంటుందా? అలా కాదు. బెల్లంలాగా ఉంటుందా? పూర్తిగా అలా కాదు. కొంచెం మిరియాలు కూడా వేస్తారు, కారంగా ఉంటుంది. అయితే మిరపకాయలాగా ఉంటుందా? అది కాదు. అంటే ఏమవుతుంది, కేవలం బుద్ధిని ఉపయోగిస్తే సంపూర్ణమైనటువంటి విషయం బోధపట్టలేదు మనకి. సో వీడు జున్ను గురించి, ఆ రుచి గురించి అనేక గ్రంథాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి, అవన్నీ కొని చదివేశాడు. వీడు ఏ స్థాయికి అవపోసన పట్టేశాడంటే జున్ను రుచి మీద లెక్చర్స్ కూడా ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయాడు. అదృష్టవశాత్తు ఒకరోజు జున్ను తినేటువంటి అవకాశం ఉంది, ఒక స్పూను జున్ను దొరికింది, అది తిన్నాడు. కానీ ఎన్నాళ్ళు అవపోసన పట్టిన పుస్తకాలన్నీ గోడవతలు పడేశాడు. అసలు జున్ను మజా వేరు, దాని రుచి వేరు. ఇప్పటి వరకు నేను బుద్ధి ద్వారా నేను అవగాహన చేసుకున్నదంతా కూడా ఈరోజు నేను అనుభవించిన దానికి సరితూగదు అని అప్పుడు వాడు తెలుసుకుంటాడు. అంటే బాబా ఏమన్నారంటే ఎక్స్పీరియన్స్ అంటే బికమింగ్ అన్నారు. బికమింగ్ అంటే అది అయిపోవడం అన్నమాట అనుభవం. అంటే ఆ జున్ను నోట్లో పడేసుకున్నాడు, తన ఇంద్రియాల ద్వారా, తన నాలిక ద్వారా అదేమిటో రుచి చూసేశాడు. ఎప్పుడు నాకు పూర్తిగా అనుభవంలోకి వచ్చింది అన్నాడు. అది ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం, దాంతో ఒకటైపోవడం. అది కేవలం ఊహ అక్కడికి అంతమైపోయింది. ఇక ఊహ ఎంత మాత్రం లేదన్నమాట అనుభవంలో. అనుభవం అంటే అది నిజమైపోయింది నాకు, నేను అదైపోయాను నేను. అది ఎక్స్పీరియన్స్. ఇవన్నీ కలిపి బాబా ఏమన్నారు, చైతన్యములో తేడా, చైతన్య స్థాయిలో తేడా అంటే భూమిక, చైతన్యము తర్వాత అనుభవములో తేడా, ఇవన్నీ కలిపి ఆత్మ యొక్క స్థితి అన్నారు కదా. మనం అనేక పర్యాయాలు ఉదాహరణ చెప్పుకున్నాం. ఒక పెద్ద ఆవిడ మనవడికి మనవరాలకి వండి పెడుతుంది. ఆవిడ 5 కేజీలు శనగపిండి ఆడించి తెచ్చుకుంటుంది. ఆవిడ మిల్లులో తెచ్చి దానిలో పంచదార కలిపి మిఠాయి చేస్తుంది, ఉల్లిపాయ కలిపి పకోడీ చేస్తుంది కదా, మిరపకాయలు కలిపి మిర్చి బజ్జీ చేస్తుంది. ఇలా రకరకాల వస్తువులన్నీ చేసింది. కానీ అవన్నీ కూడా శనగపిండితోనే చేసినవి అవి కదా. కానీ వీటిల్లో భిన్నమైనటువంటి పదార్థాలు కలవడం వల్ల, రకరకాల పరిస్థితులు మార్పు వల్ల ఇన్ని రకాలుగా కనపడుతూ ఉన్నాయి. అంచేత బాబా ఇలా చూపించినట్టుగా మనం ఊహించుకోవచ్చు అన్నమాట. ఈ విశాల విశ్వాన్ని చూపించి ఇన్ని ఆత్మలుగా కనపడుతున్నాయి కదా, ఇన్ని లేవురా, ఉన్నది ఒక్కటే. మరి ఎందుకు తేడా కనపడుతుందంటే చైతన్య స్థాయిలో డిఫరెన్స్. ఇప్పుడు మానవుడికి 100% చైతన్యం, జంతువుకి 80% చైతన్యం, రాయికి 0.1% చైతన్యం. అంచేత ఇన్ని రకాలైన రూపాలు కనపడుతూ ఉన్నాయి కదా. వీటి చైతన్య స్థాయిలు వేరు వేరు, అలాగే అవి పొందే అనుభవాలు కూడా వేరు వేరు. కాబట్టి ఇవి ఈ ఆత్మలన్నీ వేరువేరు స్థితులలో ఉన్నాయి అని చెప్పారు. కొంచెం మరి సుదీర్ఘంగానే చెప్పాం కానీ తప్పలేదు సార్. జై బాబా. జై బాబా సార్. అదే అండి, అవసరం లేండి. అంటే ఒక ఫండమెంటల్ ఇమాజినేషన్ అంటే ఊహ కానివ్వండి, అర్థం అవ్వడం కానివ్వండి పెట్టుకుని ముందుకెళ్తేనే, ఒక రిఫరెన్స్ పెట్టుకుని వెళ్తేనే దాన్ని కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి ముందుగా ఎవరి దృష్టిలో వాళ్ళు. ఒక ఫౌండేషన్, ఒక సింపుల్ ఎగ్జాంపుల్. లక్ష్మణ్ కానీ ఇంకెవరైనా యాడ్ చేయొచ్చండి.
అంటే టైం కూడా అయింది సార్ 6 జై బాబా. అయ్యో రేపు దాటేసాను. కంటిన్యూ చేద్దాం. ఎస్పెషల్లీ స్టేట్స్ మీద ఇంకా ఏమన్నా ఉంటే అది డిస్కస్ చేసాను. నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్దాం రేపు సార్. సారీ సార్, టైం ఎక్సీడ్ అయ్యాను. పర్వాలేదు సార్, పర్లేదు సార్. జై బాబా. రేపు కలుద్దాం మళ్ళీ. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి అందరికీ. జై బాబా. జై బాబా. జై బాబా.